మన రాజ్యాంగం ఎప్పటి నుంచో అందరూ సమానమే, కులం మతం అంటూ ఏమీ భేదం లేదు అని మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ చెప్పడం జరిగింది. అలాగే రాజ్యాంగంలో కూడా అదే విషయాన్ని అయితే ఆయన పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ కులం మతం అనే భేదాలు అనేది మనుషులు బాగా సృష్టించుకున్నారు. బీహార్ లో ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటని చూసుకున్నట్లయితే హర్యానాలోని పానిపట్ లో బీహార్ కు చెందిన 24 ఏళ్ల ఫిర్దోజ్ అలం అనే ఒక కూలి చేసుకునే వ్యక్తి, ముస్లింలు నమాజ్ అయితే చేస్తారు కదా, ఆ టైంలో నమాజ్ టోపీ అయితే వాళ్ళైతే ధరించారు. ఫిర్దోజ్ అలం అనే వ్యక్తి నమాజ్ టోపీని తీసి హేళనగా చేస్తున్నాడని ఉద్దేశంతో అక్కడ ఉన్న మరొక వ్యక్తి అతని తలపై బలంగా కొట్టాడు. దాని తర్వాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిర్దోజ్ అయితే మరణించాడు. దాని తర్వాత పోలీసులు కేసు అయితే నమోదు చేసి అయితే ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి జావేద్ ఈ హత్యను రాష్ట్ర మద్దతుతో జరుగుతున్న ఉగ్రవాద హత్యగా అభివర్ణించడం జరిగింది. కేవలం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నమాజ్ టోపీని తీసి హేళనగా మాట్లాడాడనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని చంపివేశారు. అసలు మనుషుల్లో అసలు మానవత్వం అనేది ఉందా? ఉంటే గనక ఇటువంటి పని అయితే చేయరు. ఈ వీడియో వరకు చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.